నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి పరిధిలో గౌతమ్ నగర్ లో ప్రభుత్వ భూమి లేదు. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు తమ గూడు కోసం స్థలం చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలం అంటూ జోరుగా ప్రచారం సాగటంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు బిఎంసి కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు గౌతమ్ నగర్ లోని పర్యటించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1968 సంవత్సరంలో లేఅవుట్ చేస్తే ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వారు కొందరు, అదే విధంగా ప్రభుత్వం సుమారుగా 1100 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇంటి పనులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్న ప్రజలు నేడు అయోమయంలో ఉన్నారని, గౌతమ్ నగర్ లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదని, అవగాహన రాహిత్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అమ్మా వీడియో తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. మీరు భలే ఉన్నారు, రండి. ఎడిటింగ్ లో ఫస్ట్ అదే వస్తుంది. అమ్మా బిడ్డ మమ్మీ 35,000 చిల్లర చాలా కట్టింది. చాలా ఫామ్ లేఅవుట్ కోసం 68 కట్టింది. అర్థమైందా? ఇది ఇంత 38,200 రూపాయలు చాలా. హిందీ ఉన్నాక కూడా వీళ్ళను భయానికి గురి చేస్తా ఉన్నారు, వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, వీళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా బంజరాయిల్స్లో వచ్చి ఉంటాడా? ఏమి గతి లేక, తినడానికి తిండి లేక, కనీసం ఒక గూడాన్ని ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు. ఇది ఆయన గవర్నమెంట్ భూమి కాదు, ఈయనట్లా గవర్నమెంట్ భూమి అంటున్నారు. కట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? చదువుకున్న వాళ్ళు అంతే, చదువుకున్న వాళ్ళు కూడా అంతే. ఆ రోజు గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, లేకపోతే అక్కడ ఉండి లేఅవుట్ ఫీజు తీసుకున్నారు కదా, లేఅవుట్ ఎకరానికి ఇంత తీసుకొని పంచుకొని తిన్నారు కదా. ఇలా వాళ్ళే పోయి లెటర్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళే పోయి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరుగుతలేదు. అసలు చరిత్ర ఏందో దీన్ని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కార్పొరేటర్లు వస్తూ ఉన్నారు, ఇంకొకరు వస్తూ ఉన్నారు. ఆ మల్లారెడ్డి ఒక పిచ్చోడు, ఆ మల్లారెడ్డి మాజీ మంత్రి, ఆయన వచ్చి ఒక చెట్టు పెడతా అంటాడు. 20 ఎకరాలు ఇక్కడ ఖాళీగా ఉందంటే ఎక్కడ ఖాళీగా ఉందని నేను అడగదలుచుకున్నా. ఒక షెడ్ భూమి ఖాళీగా ఉందా చూపిస్తారా? సరే, తర్వాత ప్రభుత్వము ఎవరో ఇట్లనే కంప్లైంట్ చేసి అక్కడ ఎస్సీలది కేసు నడుస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఇంక్లూడ్ చేసి దీన్ని కూడా ప్రభుత్వ భూమి అనేది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్నీ చెల్లినప్పుడు ఇది మేము ఇక్కడ కొనుక్కొని 20 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి లేఅవుట్ వేశారు. 30 సంవత్సరాల్లో ఇది లేఅవుట్ వేశారంట. మేము 20 సంవత్సరాల కింద ఈఎంఐలో కొనుక్కున్నాం అనమాట. ఇప్పుడు చూస్తే వీళ్ళేమో ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా కాలనీ డెవలప్ చేయనిస్తలేరు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కాలనీకి డెవలప్మెంట్ రావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే మా మీద దయ చూపించి మాకు పక్కా ఇల్లు అయ్యేలాగా, మా కాలనీ డెవలప్ అయ్యేలాగా
తీసుకురావాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాం. కడతా ఉంటే కూలగొడతా ఉన్నారు. మరి ఏం చేయాలి మేము చెప్పుగా? ఎక్కడ పోవాలి మేము? ఇన్ని 30 ఏళ్ళ నుంచి ఎంత డబ్బా పెట్టి కొన్నాం మేము చెప్పు. 30 ఏళ్ళ నుంచి కడతా ఉంటే కూలగొడతా ఉన్నారు. ఎన్ని రోజులు బాధపడాలి ఇట్లా? ఓటేసేటప్పుడేమో మీరు కాంగ్రెస్ గెలవాలని అనుకున్నాం. కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మాకేమైనా ప్రాయం చేస్తారా మీరు? ఏం చేయాలి ఇప్పుడు? మొన్నటిదాకంటే తెలంగాణ ఉన్నది, చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, ఇప్పుడు అల్లనే చేయాలి కదా. ఇందిరమ్మ రాజ్యం గెలిస్తే మాకు మంచిగా కట్టుకొని చేస్తామన్నారు అప్పుడు ఓట్లు వేయకముందు. ఓట్లు వేసినాకనేమో గెలిచినాకనేమో మమ్మల్ని ఇప్పుడు ఇరిసి కొడుతురు. గింత బాత్రూమ్ కడితే వచ్చి కూల కొడుతురు, జేసీబీ తీసుకొని వచ్చి కూల కొడుతురు. మేము ఎట్లా బతకాలి మరిగా? ఏం చేయాలిగా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవి. సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది ప్లాట్లు, గరీబోళ్ళు, పేదోళ్ళు ఇండ్ల కోసం తనలాడి ఏదో ఒకటి కష్టపడి గరీబోళ్ళు కూలినాలి చేసుకునేటోళ్ళు ప్లాట్లు తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుందామని లేఅవుట్ ప్లాట్లు ఇవి గవర్నమెంట్ ప్లాట్లు కావు, రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు. పాత 30 సంవత్సరాలు 2000 దాకా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. వీటికి ఆపి కొంతమంది ఇక్కడోళ్ళే మాకు ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఇల్లు కట్టనిస్తలేరు. ఇల్లు కట్టాలంటే ఏమన్నా మాకు ఇవ్వండి అని మాకు చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మాకు ఏమన్నా గవర్నమెంట్తో సహకరించి మాకు ఇండ్లు అయ్యేటట్లా చూసుకోవాలని మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో మేము కోరుకుంటున్నాం. చాలా బాధల్లో ఉన్నాం సార్. 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. ఎప్పటిదాకా బాధపడాలా? చాలామంది తీసుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడినారు సార్. ఇప్పటికీ కష్టాలు ఉన్నాయి. ఇండ్లు కట్టనిస్తలేరు. ఇది 1995-92 ప్రాంతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇచ్చింది, పర్మిషన్స్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్స్ కూడా 2000 సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పుడు మధ్యంతరంగా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు డైలీ వారి కూలీ చేసుకొని ఇండ్ల కిరాయిలు కట్టలేక ఏదో కొంచెం తక్కువ రేట్లో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఫ్లాట్లు కొనడం జరిగింది. ఈఎంఐ బేసిక్లో కూడా కొనుక్కొని వాళ్ళు డబ్బులు కట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బ్రతికేటువంటి సామాన్య ప్రజలు వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసలు టీఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అప్పుడు కూడా సరైన న్యాయం జరగలేదు. మల్లారెడ్డి గారు వచ్చారు, హౌస్ నెంబర్లు ఇప్పిస్తాం, మీకు ఇక్కడ కాలనీలో మీకు రోడ్లు వేపిస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, ఈ కాలనీని నేను దత్తత తీసుకుంటా అనే మాటలు మాట్లాడాడు. అప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు. సరే, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవి పట్టాలన్నీ రెగ్యులర్ చేస్తామన్నారు. అది 58-59 జీవో కింద మీ సేవలో అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నాం. 1000 రూపాయలు చాలని కట్టి అందులో ఇండ్లున్న వాళ్ళందరికీ హౌస్ నెంబర్లు ఇస్తామన్నారు, ప్లస్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. గజానికి ఇంత డబ్బులు వసూలు చేసి 100 గజాల లోపు ఉన్న వరకేమో ఫ్రీగా చేస్తామన్నారు. 100 గజాలకు ఎక్కువ ఉన్న వరకేమో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. అది కూడా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ వచ్చినాకనైనా అది మాకు న్యాయం జరుగుతుందంటే అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇది పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి వారు కూడా ఈ ఇష్యూ తీసుకెళ్ళి దీన్ని మీరు ప్రెస్, మీడియా మిత్రులందరూ మాకు సహకరిస్తారని మీ అందరినీ కోరుచున్నాము. మాకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇవి. మేయర్ గారు కూడా మరి యంగ్ లీడరు మేయరు, మరి అతను కూడా సహకరించాలి. చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కాబట్టి వీళ్ళు ఏదో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, చిన్న ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. స్థానిక కార్పొరేటర్ కూడా జనగల యాదగిరి అనిత వాళ్ళు కూడా దీనికి సహకరించి ఈ సమస్యను సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం మీడియా ద్వారా.